బాగి మనోహరిని అమర్ ముందు ఇరికించాలన్న ఉద్దేశంతో కావాలని నువ్వు మోడ్రన్ డ్రెస్ వేసుకొని అందంగా రెడీ అవుతే అప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు దగ్గర అవుతారని చెప్పి మనోహరిని రెచ్చగొట్టడంతో మనోహరి బాగి మాటలు నమ్మి మోడర్న్ డ్రెస్ వేసుకొని మేకప్ వేసుకుంటూ అందంగా రెడీ అవుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న చెంబ ఆ బాగి కావాలని అమర్ ముందు దీన్ని ఇరికించడం కోసం మోడర్న్ డ్రెస్ వేసుకోమని చెప్పింది. ఈ పిచ్చిది అదంతా నిజం అనుకొని మేకప్ వేసుకొని రెడీ అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అమర్ రాథోడ్ ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. బాగీ ప్లాన్ ప్రకారం రాథోడ్ అమర్తో, సార్ బాగీ మేడం ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళారు, అప్పుడే కిచెన్లో నుండి బయటకు రారు కాబట్టి మీరు ఆ గదిలోకి వెళ్ళి వెతికినట్లయితే ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్ అంతే అంటావా అని చెప్పి పాప గురించి ఏవైనా వివరాలు దొరుకుతాయేమో తనకి చేస్తానంటూ అమర్ బెడ్రూమ్లోకి వెళ్తాడు. ఇకప్పుడు రాథోడ్ బాగీ దగ్గరకు వచ్చి, మేడం ఇప్పుడే సార్ మీ బెడ్రూమ్లోకి వెళ్ళి మీ సూట్ కేసులన్నీ కూడా వెతకడం మొదలు పెట్టారు, ఇప్పుడు మీరు ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే, సరే రాథోడ్ అంతా నేను చూసుకుంటాను అని చెప్పి బాగి అమర్కి దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతో బెడ్రూమ్లోకి వస్తుంది. ఇక అలా అమర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంటుంది. బాగి బెడ్రూమ్లోకి వచ్చినప్పుడే అమర్ బాగి సూట్ కేసులన్నీ కూడా వెతుకుతూ ఉంటాడు. బాగి ఏం చేస్తున్నారండి మీరు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అమర్ తడబడుతూ, అంటే అది నేను సూట్ కేసు సర్దుతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. మీరేం చెప్పకండి, నాకంతా అర్థమైపోయిందేలేండి అని చెప్పి బాగి ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో రాథోడ్ ఏమీ తెలియనట్టుగా, ఏమైంది మేడం అని చెప్పి అక్కడికి వస్తాడు. చూడు రాథోడ్, ఆయనకు నా మీద కోపం ఉందని తెలుసు, కానీ మరీ ఇంత అనుమానం ఉందని అస్సలు అనుకోలేదు. నాతో కోపంగా నటిస్తూనే ఒకవైపు నా మీద అనుమానంతో నా లగేజ్ అంతా కూడా ఆయన వెతుకుతున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. చిచి, అనుమానమా? నీ మీద నాకు ఎటువంటి అనుమానం లేదు. పాప గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమోనని అలా సూట్ కేసు వెతుకుతున్నాను అంతే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. చూసావా రాథోడ్, పాప గురించి వివరాలు కావాలంటే నన్ను అడిగితే నేను చెప్తాను కదా, అలా నేను లేనప్పుడు నా సూట్ కేసు వెతకడం ఎందుకు అని చెప్పి బాగి ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ అలా ఏడవకు, నేనేమీ కావాలని నీ మీద అనుమానంతో సూట్ కేసు వెతకలేదు, నిజంగా పాప కోసమే వెతికానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇప్పుడు పాప డీటెయిల్స్ నిన్ను డైరెక్ట్గా అడుగుతున్నాను, చెప్పు, నా పాప ఎక్కడుంది అని అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, నేను చెప్పను, ఎప్పుడైతే నన్ను అనుమానించి నా సూట్ కేసు వెతికారో అప్పుడే మీరు నన్ను బాధ పెట్టారు, నేను బాధలో ఉన్నాను అని చెప్పి బాగి ఏడుస్తున్నట్టుగా నటిస్తూ కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటి రాథోడ్, పాప గురించి సూట్ కేసులో వెతికితే డీటెయిల్స్ తెలుస్తాయని చెప్పావు కదా, తనేమో సరిగ్గా నేను వెతుకుతున్నప్పుడే వచ్చేసింది, నేనేదో తనని అనుమానిస్తున్నానని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటావు అని అంటూ ఉంటే, ఏముంది సార్, మనోహరి మేడం ఉన్నారు కదా, మీరు ఎలాగో బాగి మేడంని డైరెక్ట్గా అడిగితే చెప్పడం లేదు, మనోహరి మేడం చేత అడిగించండి, మనోహరి మేడం అయితే ఖచ్చితంగా బాగి మేడం చేత నిజం బయట పెట్టిస్తారు అని చెప్పి రాథోడ్ కావాలని అమర్కి చెబుతూ ఉంటాడు. దాంతో అమర్, అవును రాథోడ్, నువ్వు చెప్పింది నిజమే, మనోహరి అయితే ఇటువంటివన్నీ బాగా డీల్ చేస్తుంది అని చెప్పి హాల్లోకి వచ్చిన తర్వాత మనోహరి అని చెప్పి తనని పిలుస్తూ ఉంటాడు. మేడం, మన ప్లాన్ సక్సెస్ అయింది, మీరు చెప్పినట్టుగానే మనోహరి మేడంని మోడ్రన్ డ్రెస్లో సార్కి ఎదురుపడేలాగా చేయబోతున్నాను అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక మన ప్లాన్ సక్సెస్ అని చెప్పి బాగి కూడా నవ్వుతో, మనోహరి ఇప్పుడు నీకు ఉంటుంది చూడు ఆయన చేతిలో అని చెప్పి నవ్వుకుంటూ ఏం జరుగుతుందా అని చెప్పి కిచెన్లో నుండి చూస్తూ ఉంటుంది. మనోహరి ఫుల్గా మేకప్ వేసుకుని మోడర్న్ డ్రెస్లో అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. వస్తున్నాను అమర్ అని చెప్పి మనోహరి, చెంబా ఎలా ఉన్నాను నేను అని చెప్పి అంటూ ఉంటే, నేను ఇలా అంటున్నందుకు తప్పుగా అనుకోకు మనోహరి, ఈ వయసులో నీకు ఇటువంటి డ్రెస్సులు అవసరమా, ఒక్కసారి ఆలోచించుకో
ఆ భాగి ఏదో చెప్పింది కానీ ఇదంతా నాకు కరెక్ట్ అనిపించడం లేదు అని అంటూ ఉంటే, చెంపా, నేను బాగా రెడీ అయ్యానని చెప్పి అందంగా ఉన్నానని నీకు బాగా అసూయగా ఉంది కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. బాగి కరెక్ట్గానే చెప్పింది. ఈ మోడ్రన్ డ్రెస్లో నన్ను నేను చూసుకుంటే నా దిష్టి నాకే తగిలేలాగా ఉంది. ఖచ్చితంగా అమర్ కళ్ళ ముందుకి నేను ఇలా వెళ్తే ఇంప్రెస్ అవుతాడని చెప్పి మనోహరి గెంతులు వేసుకుంటూ అమర్ అని చెప్పి అమర్ ముందుకు వచ్చి నిలబడుతుంది. ఏంటమర్ పిలిచావు అని చెప్పి మనోహరి సిగ్గుపడుతూ ఉంటుంది. వెరైటీగా మోడ్రన్ డ్రెస్లో వచ్చిన మనోహరిని చూడగానే అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. పైనుండి కింది వరకు మనోహరిని చూస్తూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, అమర్, ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను అని చెప్పి సిగ్గుపడుతూ అమర్ని అడుగుతూ ఉంటుంది. ఇలా అంటున్నందుకు తప్పుగా అనుకోకు. 6 కంటే ముందుగా నువ్వు నన్నే కదా పెళ్లి చూపులు చూడడానికి వచ్చావు. ఆ రోజులు మళ్ళీ నీకు నన్ను ఇలా చూడగానే గుర్తుకు వస్తున్నాయి కదా. నా వయసు ఒక 10-15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది కదా అని చెప్పి మనోహరి సిగ్గుపడుతూ అమర్ని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్ చీచీ అంటూ మనోహరిని అసహించుకుంటూ, చూడు మనోహరి, వయసు పెరుగుతూ ఉంటే మనలో ఉన్న మెచ్యూరిటీ కూడా పెరగాలి. అంతేగాని ఇలా వయసుతో సంబంధం లేకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదని చెప్పి, ఇంట్లో 4 పిల్లలున్నారు. వాళ్ళు నేను చూసి ఏం నేర్చుకోవాలి మనోహరి? ఇలా అంటున్నందుకు ఏమనుకోవద్దు. నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవాలనుకుంటే దయచేసి నా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వేసుకోవద్దు. అంతగా నువ్వు ఇలాంటివి వేసుకోవాలనుకుంటే నా ఇంట్లో నుండి వెళ్ళిపో. నా ఇంట్లో నుండి నువ్వు బయటకు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎలా ఉన్నా కూడా నాకు అనవసరం అని చెప్పి అమర్ మనోహరికి చివాట్లు పెడుతూ ఉంటాడు. అది కాదమర్, నువ్వు నన్ను సరిగ్గా చూసినట్టుగా లేవు అని చెప్పి ఒక్కసారి నన్ను సరిగ్గా చూడు అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ షటప్ మనోహరి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈ డ్రెస్లో నేను చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. ముందు వెళ్ళి ఆ డ్రెస్ చేంజ్ చేసుకునిరా అని చెప్పి అమర్ మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చెంబ మనోహరి దగ్గరికి వచ్చి, చెప్పాను కదా మనోహరి, ఆ బాగి నిన్ను బుక్ చేయడానికే నీ చేత మోడర్న్ డ్రెస్ వేయించింది అని చెప్పి అంటూ ఉంటే, ఆ బాగి కావాలని ఇదంతా చేస్తుందా, దాని సంగతి చెప్తాను అని మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటే రాథోడ్ బాగి ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. పిల్లలు కూడా అమర్ మనోహరి మీద అరవటంతో వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో రణవీర్ అమర్ దగ్గరికి వస్తాడు. జైలు నుండి రిలీజ్ అయ్యి వచ్చిన రణవీర్ని చూడగానే అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి రణవీర్, నువ్వు జైల్లో ఉన్నావని విన్నాను. 5 ఏళ్ల తర్వాత జైలు నుండి రిలీజ్ అయ్యి దారి తప్పి నా ఇంటికి వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదు అమరేంద్ర, దారి తప్పి నేనేం రాలేదు, రావాల్సిన చోటుకే వచ్చాను. 5 ఏళ్ల క్రితం నా పాప ఎక్కడుందో తెలుసని చెప్పావు. నువ్వు, నీ భార్య అరుంధతి ఇద్దరు ఆశ్రమంలో ఉన్న నా పాపని తీసుకొచ్చారని నాకు తెలుసు. కానీ ఆ తర్వాత నా కూతురు గురించి అడిగినప్పుడల్లా నువ్వు పొంతనలేని సమాధానాలు చెప్పావు. నువ్వు చెప్పిన గుర్తుల్ని పట్టి నా పాపని వెతుక్కుంటూ వెళ్ళాను, కానీ ఇప్పటి వరకు తన ఆచూకీ దొరకలేదు. నా పాప నాకు దొరికితే కానీ నా ఆస్తి అంతా కూడా నాకు దక్కదు. మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్పు అని రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్, చూడు రణవీర్, నువ్వు ఎన్నిసార్లు అడిగినా సరే నేను చెప్పేది ఒకటే. నీ కూతురిని నేను నా భార్య తీసుకొచ్చిన మాట నిజమే, కానీ ఆ తర్వాత తను మా దగ్గర ప్రతిరోజు ఏడుస్తుందని బెంగళూరులో ఉన్న ఆశ్రమంలో తనని జాయిన్ చేశాము. ఆ తర్వాత తను ఏమైపోయిందో ఎక్కడుందో నాకు నిజంగానే తెలీదు. ఎన్నిసార్లు నువ్వు అడిగినా నా దగ్గర నుండి ఇదే సమాధానం వస్తుందని చెప్పి ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక చాటుగా ఉండి మనోహరి ఇదంతా కూడా వింటూ ఉంటుంది. రణవీర్ జైలు నుండి రిలీజ్ అయ్యాడా, ఒక్కసారి రణవీర్తో మాట్లాడాలని చెప్పి మనోహరి
రణవీర్కి కాల్ చేస్తుంది. రణవీర్, నువ్విప్పుడు ఏమీ మాట్లాడొద్దు, సైలెంట్గా నేను చెప్పిన చోటికి రా, నీతో మాట్లాడాలని చెప్పి మనోహరి డ్రెస్ చేంజ్ చేసుకుని రణవీర్ని కలవటానికి ఒక చోటుకి వెళ్తుంది. మనోహరి, చూడు మనోహరి, నీ వల్ల ఇప్పుడు నేను పిచ్చివాళ్ళగా రోడ్లు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి. ఆ రోజు నువ్వే కనుక నా కన్న కూతుర్ని తీసుకెళ్ళకపోయి ఉండుంటే ఈ పాటికి కోట్ల ఆస్తి నా దగ్గర ఉండేది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, చూడు రణవీర్, ఆ రోజు నేను చేసింది తప్పే, కానీ నేనున్న పరిస్థితి అటువంటిది. అమర్ కోసమే నేను అలా చేశాను. కానీ ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే అమర్ని నేను నా సొంతం చేసుకోలేకపోతున్నాను. అందుకు ఒక కారణం ఈ బాగీ కూడా. నువ్వు నాకు బాగీని దెబ్బ కొట్టడానికి సాయం చేసినట్లయితే నీ కూతురు ఎక్కడుందో నేను తెలుసుకుంటాను. మొన్న కూడా అమర్ నాకు ఆ పాప ఎక్కడుందో చెప్పబోతూ ఉంటే ఈ బాగీనే అడ్డుకుంది. బాగీ కూడా పాప గురించి నిజం తెలిసేమోనని నా అనుమానం. అందుకే ముందు మనం ఆ బాగీని దెబ్బ కొట్టాలి. అప్పుడు పాప ఎక్కడుందో వెతికి నీకు అప్పగిస్తాను. పాపని నీకు అప్పగించినట్లయితే అప్పుడు నీ పని పూర్తవుతుంది. బాగీని దెబ్బ కొట్టి అమరేంద్రకు శాశ్వతంగా దూరం చేసినట్లయితే అప్పుడు నా ప్లాన్ కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో రణవీర్, సరే మనోహరి, అలా అయితే ఆ బాగీని దెబ్బ కొట్టడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అమరేంద్ర పెద్ద కూతురు అమృత ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, అవును, అమ్ముకి మన ప్లాన్కి ఏంటి సంబంధం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇప్పుడు మనం టార్గెట్ చేయబోయేది ఆ అమ్మునే అంటూ తనిప్పుడు టీనేజ్లో ఉంది కదా, ఖచ్చితంగా మన ప్లాన్ తన పైన వర్కౌట్ అవుతుందంటూ రణవీర్ ఒక ప్లాన్ గురించి మనోహరికి చెబుతూ ఉంటాడు. మనం ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఆ బాగీని అమరేంద్ర అసహించుకుంటాడంటూ ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడని చెప్పి రణవీర్ మనోహరికి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో ప్లాన్ సూపర్గా ఉంది, అయితే వెంటనే మనం ఆ అమ్ము మీద కుట్ర చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా ఇద్దరూ కలిసి అమ్ము మీద కుట్ర చేయాలని చూస్తూ ఉంటారు. రణవీర్ అమ్ము వాళ్ళ కాలేజ్లో చదివే ఒక టీనేజ్ అబ్బాయికి డబ్బులిచ్చి అమ్ముని ట్రాప్లో పడేలాగా చేస్తాడు. అతను అమ్ముతో చాలా క్లోజ్గా ఉంటూ అమ్ముకి లవ్ ప్రపోజ్ చేయడంతో ఇక అప్పుడు అమ్ము అతని లవ్ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తుంది. మా డాడీ చాలా స్ట్రిక్ట్, ఇటువంటివన్నీ మా డాడీకి నచ్చవు అని చెప్పి అమ్ము అంటూ ఉంటే ఇక అప్పుడు రాకేష్ అనే టీనేజ్ అబ్బాయి అమ్ము వెంట పడుతూ, అమ్ము, నిజంగానే నువ్వంటే నాకు ప్రాణం, నీకోసం నేను చేయి కూడా కట్ చేసుకున్నాను చూడు అంటూ అతను అమ్ము దగ్గర నమ్మకాన్ని సంపాదించుకుంటాడు. అమ్ము కూడా అతనితో ప్రేమలో పడిపోతుంది. ఇక అలా వాళ్ళిద్దరూ కలిసి క్లోజ్గా మాట్లాడుకుంటున్న ఫోటోలను రణవీర్ తీసి అమ్ముని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. అమ్ముకి ఒక అజ్ఞాత వ్యక్తి రాస్తున్నట్టుగా రణవీర్ లెటర్ కూడా రాస్తాడు. మీ కాలేజ్లో రాకేష్ అనే అబ్బాయిని నువ్వు లవ్ చేస్తున్నావు కదా, మీ ఇద్దరికి సంబంధించిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. మీ డాడీ దగ్గరికి అవి చేరకుండా ఉండాలంటే నేను చెప్పిన చోటికి నువ్వు రావాలంటూ అమ్ముకి అజ్ఞాత వ్యక్తిలాగా రణవీర్ లెటర్ రాయడంతో అమ్ము ఎంతగానో భయపడిపోతుంది. ఇక అతను చెప్పిన అడ్రస్కి ఎవరికి తెలియకుండా ఆటోలో వెళ్తూ ఉంటే ఇక అప్పుడు అమ్ము భయంగా ఆటోలో వెళ్ళడం చూసిన బాగీ కూడా అమ్ముని ఫాలో అవుతూ ఉంటుంది. మరి మనోహరి రణవీర్ ఇద్దరూ కలిసి చేసిన కుట్ర నుండి అమ్ముని బాగీ ఏ విధంగా కాపాడుకుంటుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.